మానవుడు మాత్రమే ప్రపంచానికి, విశ్వానికి మొత్తానికి అతి ముఖ్యమైన వాడు. అది తన రూపములో దేవుడు తన రూపములో చేసుకున్న మానవుడు. కాబట్టి ఈ మానవుని గురించే దేవుడు ఆలోచిస్తున్నాడు ఎక్కువ. ఈ మానవుని గురించే ఆయన చింతిస్తున్నాడు. పత్రికలలో కూడా ఒక చోట అంటాడు, ఆయన మీ గురించే చింతిస్తున్నాడు కాబట్టి మీ చింత యావత్తు ఆయన మీద వేయండి అని చెప్తాడు. సొలొమోనును చూడండి, అంతకు ముందుకున్నవారు కానీ ఆ తర్వాత వచ్చిన రాజులలో కూడా సొలొమోను అంత శోభ గలవాడు ఎవ్వరూ లేడు అని చెప్తున్నాడు. సొలొమోను అనే రాజుకు ముందున్న రాజులు కానీ తర్వాత వచ్చిన రాజులు కానీ అంత శోభ ఎవ్వరికి ఇవ్వలేదంట దేవుడు. కానీ సొలొమోనును అలంకరించిన, ఆశీర్వదించిన దేవుడు మరి మిమ్ములను ఆశీర్వదించడా? గడ్డి పువ్వులను చూడండి ఎంత మంచిగా ఎదుగుతున్నాయో, ఆకాశ పక్షులను చూడండి